సంతోషం అండి. మీ పేరు మర్చిపోయాను. ఉమా గారు మన శీలవరం మదర్ మొదటిసారి ఒకసారి వచ్చారు ప్రీతి వచ్చి కదా. సో మన దేవుడి నామానికి వందనాలు. మన శీల మదర్ వినోద్ వారి అత్తగారు మొదటిసారి మన మధ్యకు రావడం చాలా సంతోషంగా. ఈ రోజు నుంచి దేవుడు తప్పకుండా మీ యొక్క కుటుంబం ఇంకా ఎక్కువ ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఆయన సన్నిధికి నడుచుకుంటూ వచ్చిన వారిని దేవుడు మర్చిపోవడం. ఆయన సన్నిధికి నడుచుకుంటూ వచ్చిన వారిని దేవుడు మర్చిపోవడంట. దేవుడి వాక్యంలో రాయబడింది. ఒక భక్తుడు అంటాడు, దేవా నీ మందిరానికి వెళ్ళదని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను అంటాడు. అంటే దేవుని సన్నిధిలో మనకు మంచి మాటలు దొరుకుతాయి. దేవుడు మనను చూస్తుంటాడు. కాబట్టి ఈ లోకంలో ఈ సంతోషం ఈ ఆనందము దొరకదండి. రేపు ఈ లోకంలో మనం కొద్దిసేపు కొద్దిపాటు సంతోషాన్ని అనుభవించవచ్చేమో కానీ దేవుడు ఉండే సంతోషం మనకి ఎక్కడైనా దొరకదండి. సో అందుకని ఈరోజు మా మంచి కూర్చున్నందుకు మీకు మా సంఘం నుంచి మా చర్చ నుంచి మీకు ఆహ్వానాన్ని పంపుతున్నామండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుకుంటారు. ఆమేన్. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం కొరకు యూదులు ఇశ్రాయేలు జనాంగము 7 పండుగలు చేసుకునేవారు కదా. ఆ 7 పండుగలలో ఒక పండుగను మనము ధ్యానించాం. ఏంటి సిస్టర్ మొదటి పండుగ సునీత గారు? పస్కా పండుగ. వెరీ గుడ్. పస్కా పండుగ అంటే పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజలకు ఇశ్రాయేలు జనాంగానికి 7 పండుగలు ఆచరించమని చెప్పాడు. ఎందుకు 7 పండుగలు ఆచరించమన్నాడంటే ఒక్కొక్క పండుగ వెనుక ఒక సంఘటన జరిగింది. అది మర్చిపోకుండా అది జ్ఞాపకం చేసుకోవడానికి వీళ్ళు ఆ పండుగను చేసినప్పుడు మన పిల్లలు అడుగుతారంట, ఎందుకు డాడా, ఎందుకు మామ ఈ పండుగ ఎందుకు చేస్తున్నామంటే అప్పుడు ఆ తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలన్నమాట, ఇలా జరిగింది, మనం ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నాము, 400 సంవత్సరాలు బానిసలు ఉన్నాము, లాస్ట్కు దేవుడు మనల్ని విడిపించాడు. అండ్ లాస్ట్ విడిపించక ముందు అలా జ్యేష్ఠ కుమారులని వాళ్ళ పెద్ద కుమారులను దేవుడు చంపాడు, కానీ మనల్ని ఏం చంపకుండా వదిలాడు. అందుని బట్టి మనం ఈ పండుగ తీసుకున్నాము. పస్కా పండుగ యూదులు ఇశ్రాయేల్ దేశంలో, అమెరికా దేశంలో, ఈవెన్ మన ఇండియాలో ఇప్పుడు చాలా మంది పాత నిబంధనల ప్రకారము ఈ యొక్క పండుగను చేస్తూ ఉంటారు. మనం ఆ పండుగను ఏ రకంగా ఆచరిస్తాము? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకంటే ఆదివారం నాడు ప్రభు రాత్రి వల్ల తీసుకోవడం వల్ల మనం పస్కా పండుగను ఆచరిస్తాం. ఎవరెవరైతే ఆదివారం నాడు ఆ రొట్టె ఆ ద్రాక్షరసం పుచ్చుకుంటారో మేమందరికి ఇస్తాం. ఎవరు తీసుకోవాలని? బాప్తిసం తీసుకున్న వాళ్ళే. యేసు ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించి పాపాలు ఒప్పుకొని దేవా ఈ రోజు నుంచి నేను నీ కొరకే జీవిస్తానని ఎవరైతే తీర్మానం తీసుకొని బాప్తిసం తీసుకుని రెగ్యులర్ మందిరానికి వస్తారో వాళ్ళు తీసుకోవాలి. అందుకే నాకు తెలిసి మేము అల్వాల్లో 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మేము 1 వారము 2 వారాలు మిస్ అయ్యి వచ్చామో, నేను వేరే ఊరికి వెళ్ళినప్పుడు లేకపోతే నేను వేరే అదే అదర్వైజ్ మనము ప్రతి వారం ఈ 20 సంవత్సరాలలో 52 వారాలు అంటే సంవత్సరానికి 52 వారాలు మనం దాంట్లో పాల్గొంటాము. 55 నెలలు ఇంకా 20-30 సంవత్సరాలు అల్వాల్లో ఉన్నా కానీ మనం 1 వారం కానీ మిస్ కాకుండా ఆ రొట్టెను ఆ ద్రాక్షరసం మనం తీసుకోవాలి. ఆ రొట్టె దేనికి సాదృశ్యము? యేసు ప్రభు శరీరం. అంటే యేసు ప్రభు శిలువలో చనిపోయినప్పుడు తల నుంచి కాళ్ళ వరకు గాయమైంది. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. అక్కడి నుంచి రక్తం కారణం. ఎందుకు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారంటే కూడా ముళ్ళు శాపానికి గుర్తు. ముళ్ళు థార్న్స్ ఆర్ సింబల్ ఫర్ కర్స్. అంటే యేసుక్రీస్తు మన శాపాలన్నీ ఆయన మీద తీసుకున్నాడు. అందుకే ఆయన తలలో ముళ్ళు పెట్టినప్పుడు ఆ ముళ్ళు ఆయన తలలోకి వెళ్ళి మొత్తం రక్తం కాదు. అంతేకాకుండా ఆయన ఒంటి మీద, ఆయన శరీరం మీద 39 కొరడా దెబ్బలతో కొట్టారు. ఆ కొరడా దెబ్బలు ఎందుకు కొట్టారంటే మనం మన దేహంతో చేసిన పాపాలను యేసుక్రీస్తు ఆ పాపాలన్నింటినీ ఆయన మీద వహించుకొని ఆయన ఒంటి మీద ఆయన కొరడా దెబ్బలతో కొట్టబడ్డాడు. ఆ కొరడాలకు ఇంత మేకులు ఉండేయంట చివరిలో.
కొట్టి ఇలా లాగినప్పుడు దాని మా మనిషికి ఉన్న మాంసం అంతా వస్తుందంట, మొత్తం రెండు కాళ్ళు. ఆయన చంపినప్పుడు ఆయన రెండు చేతులలో మొలలు, పెద్ద పెద్ద మొలలు, మేకులు కదా, మేకులు అంటే చిన్నవి, మొలలు అంటే పెద్దగా ఉంటాయి, మొలలు పుట్టారంట రెండు కాళ్ళకు రెండు చేతులకు. అండ్ ఆయన కొట్టిన వెంటనే ఆయన శరీరం నుంచి రక్తం కాలిందని దేవుడు వాడుతున్నారు. సో యేసు ప్రభు చనిపోక ముందు ఆ శిష్యులను పిలిపించి ఓకే రొట్టెను ద్రాక్షారసం ఇచ్చి అన్నాడంట, ఈ రొట్టెను తినండి, ఇది తిన్నప్పుడల్లా నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటారు. అంతేనా? ఆయన రొట్టెని ఇచ్చిన తర్వాత ద్రాక్షారసం ఇచ్చి తీసుకుని దేవునికి థ్యాంక్స్ చెప్పి శిష్యులకు ఇచ్చి, ఇది మీ కొరకు చిందించబడిన నా క్రొత్త నిబంధన రక్తము, ఈ ద్రాక్షారసం తాగినప్పుడల్లా నా మరణాన్ని, నేను చనిపోయిన దాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకే మనం రొట్టెలు ద్రాక్షారసం తీసుకున్నప్పుడు కళ్ళు మూసుకొని ఆ యేసు ప్రభు శిలువ మరణాన్ని మనం గుర్తు చేసుకోవాలంటారు. ప్రపంచంలో ఎవరెవరైతే యేసు ప్రభు నమ్మకుని బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరూ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. సో మనం సంవత్సరానికి ఒకసారి కాదు యేసు ప్రభు మరణాన్ని గుర్తు చేసుకుంటే, గుడ్ ఫ్రైడే కొంతమంది చేస్తుంటారు కదా, అప్పుడు కాదు మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడంట? ప్రతి వారం కదా అంటాడు కదా, మీరు తిన్నప్పుడల్లా నా మరణాన్ని మీరు జ్ఞాపకం కదా లేదా. సో కాబట్టి మనము ఒక సంవత్సరం ఒకసారి పండుగ చేసేవాళ్ళని కాదంట, మనం ప్రతి వారం ప్రతిరోజు ఆయన మరణాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆయనకు మనం ఆ పండుగ ఆచరించాలి. అది మొదటి పండుగ. మరి రెండవ పండుగ ఏంటి? దేవుడు ఆ జనాంగానికి ఆ రోజుల్లో చెప్పిన రెండవ పండుగ ఏంటంటే ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ. మీ పొలాలలో పండిన పంట, మీ చెట్లకు కాసిన ఫలాలు, మీ ఆవులు, మీ మేకలు, మీ గొర్రెలకు పుట్టిన మొదటి తొలిచొలి పిల్లను, మీ కుమారులను, ఫస్ట్ ఫ్రూట్, మొదటి ప్రథమ ఫలమును నా మందిరం మీరు తీసుకురావాలి, అది నాకు సంబంధించింది, అది నాది అంటాడు. ఒకరోజు నాకు ఇక్కడ మనం తెలిసిన ఒక ఫ్యామిలీ ఉన్నారండి, వాళ్ళు ఒక పెద్ద పప్పాయి పంపించారు. వాళ్ళ కొడుకు వచ్చి మరీ ఒక కవర్ వేసుకుని వచ్చాడు, అంకుల్ మా చెట్టుకు వచ్చిన ఫస్ట్ పండు ఇది, వాటిని ప్రకారం ప్రథమ ఫలము దేవుని సేవకు ఇవ్వాలి కదా, దేవుని యాజకులకు ఇవ్వాలి కదా, మేము తీసుకున్నాము, ప్రేయర్ చేయండి, మీరు తినండి అని వాళ్ళు తెచ్చిచ్చాడు. మేము ప్రేయర్ చేసాం, మేము తిన్నాం. అలా మన చెట్టుకు వచ్చిన మొదటి మామిడి పండు, లేకపోతే మొదటి పనస పండు, మొదటి జామకాయ, ప్రథమ ఫలము అది మనం దేవుడికి తెచ్చేయాలని పాత కాలంలో ప్రభు అయిన దేవుడు ఆ జనాంగానికి, ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు చెప్పాడు. వాళ్ళు ఇంకా ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. ఐగుప్తు దేశం బయటకు వచ్చి 40 సంవత్సరాల అరణ్యంలోనే తిరిగారు. మరి 40 సంవత్సరాలు వాళ్ళు పంట లేదు, పొలం లేదు, చెట్టు లేదు. సో దేవుడు ఎప్పుడు చెప్పాడంటే, మీరు ఈ 40 సంవత్సరాల తర్వాత యెరూషలేముకి వెళ్ళిన తర్వాత మీ పొలాలలో, మీ భూములలో పండిన పంటను నాకు తెచ్చి ప్రథమ ఫలం మీరు ఇవ్వాలి. ఓకే, అది ఇవ్వండి. సో ఫస్ట్ ఫ్రూట్, అది కూరగాయలు కావచ్చు, అది టమాటా కావచ్చు, లేకపోతే ఆలు కావచ్చు, లేకపోతే చెట్టు కాసిన ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే ఆవులకు మేకలకు పుట్టిన మొదటి తులసి పిల్ల కావచ్చు. సో ఏదైనా కానీ అది నాకు సంబంధించింది, మీరు నాకు తెచ్చి ఇవ్వాలి. ఇశ్రాయేలు కానీ అలాగే వాళ్ళ ఫస్ట్ ఏదొచ్చినా కానీ పిల్లల సంవత్సరానికి ఒక్కసారి పంట అరుగులో సంవత్సరానికి ఒకసారి పోసేవారు కాబట్టి వాళ్ళు ఆ పంటను తెచ్చి దేవుని యొక్క మందిరంలో యాజకులకు ఇచ్చేవారు. ఇప్పుడు దేవుడు తినడు కదా ఆ పంటను, ఆయన సేవ చేసుకుంటే యాజకులు ఆయన సేవ చేస్తున్నారు కాబట్టి అది తినే అర్హత ఎవరుకుందంట? యాజకులు, దేవుని సేవకులకు ఉంది. ప్రియులారా, అది తెచ్చి మందిరంలో పడేసి కులిపోయే వరకు మనం చూసుకుంటూ ఉంటే బాగుంటుందా? ఎవరైనా తింటే అది ఆశపడదే కదా. కానీ దేవుని సేవకులు తింటే ఎందుకంటే వాళ్ళు దేవుని సేవలో 24 గంటల సేవలో ఉంటారు. వాళ్ళ జీవితం అంతా దేవుని కొరకు త్యాగం చేసుకుని ఏ ఉద్యోగాలు, ఏ ఇన్కమ్, ఏ రాబడి లేకుండా దేవుని సేవలోనే వాళ్ళు ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళు తినడానికి యోగ్యం. సో కాబట్టి ఈరోజు కొన్ని వాక్యాలు నేను చూపిస్తాను, దయచేసి మీరు బైబిల్ ఉన్న వారు తీయండి, లేకపోతే దయచేసి నేను చెప్పేది వినండి కదా. లేవియా కాండం 23వ అధ్యాయం
నేను చదువుతాను, దయచేసి అందరూ గమనించండి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి చెప్పిన మాట ఇది. ఇంకా వాళ్ళు అరణ్యంలోనే ఉన్నారు ప్రియులారా, అయినా కానీ దేవుడు వాళ్ళకి చెప్పిన మాట ఇది. 23వ అధ్యాయము 10 నుంచి 14 వరకు నేను చదువుతాను, అందరూ ఒకసారి నన్ను గమనించండి. మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు. లేవియాకాండం 23వ అధ్యాయము 9 నుంచి 14 10 నుంచి 14. మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని ఎదురుకు తేవలెను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినములకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలను యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసనగా గల హోమము. దాని పానార్పణము ముక్కు ద్రాక్షరసము. మీరు దేవునికి అర్పణను తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి పేలలేవి, పచ్చని వెన్నులేవి తినకూడదు. ఇది మీ తరములకు మీ నివాస స్థలములన్నింటిలో నిత్యమైన కట్టడ. చూసారుకున్నారా, ఇది నిత్యమైన కట్టడ అంటే మీరు చేసేది ఎప్పుడు క్లియర్, ఇది నిత్యము మీరు చేసుకుంటూనే ఉండాలి. ఏం చేయాలా, మీ పంటలో మీ పొలంలో పండిన దాన్ని మొదట తెచ్చి మీరు యాజకునికి ఇవ్వాలా. లేకపోతే పణ అంటే ఈ యొక్క గోధుమలే కానివ్వండి, లేకపోతే ఏ పంట ఉండే కానివ్వండి, దాన్ని కొమ్మలకు తెచ్చేవారు అంటండి. కొమ్మలకు తెచ్చి యాజకులు ఇస్తే ఆ కొమ్మను పట్టుకుని దాని చివరిలో ధాన్యం ఉండేది కాబట్టి ఆ పనను ధాన్యంతో పాటు ఇలా ఎదిరించేవాడు. ఎదిరించినప్పుడు అది కింద పడేదంట. అలా ఆ ధాన్యాన్ని వాళ్ళ యాజకుల దగ్గరికి తెచ్చినప్పుడు యాజకులు దాన్ని ఊపి అది దేవుడికి సమర్పణగా అర్పించేవాడు. ధాన్యం మీ పొలంలో పండిన పంటలో ప్రథమ ఫలము, మొదటి ఫలము, ఫస్ట్ ఫ్రూట్. ఆ ఫస్ట్ ఫ్రూట్ అనేది దేవుడికి సంబంధించింది. ఆ ఫ్రంట్ దేవుడే, కాకపోతే దేవుడు తినడు కాబట్టి కనీసం ఆయన సేవ చేసే యాజకులను తింటే ఆశీర్వాదం అని చెప్పి దేవుడికి యాజకుల దగ్గర తీసుకుని దానికి సమర్పించినట్లయితే అది మీరు నిత్యము చేయాలి. ఒక్కరోజు చేసేది కాదు, నిత్యము మీరు బ్రతికినన్ని రోజులు ఈ పండుగ మీరు ఆచరించాలి. కొడుకులు కూతురు అడుగుతారు, ఏంటి డాడీ ఏంటి మమ్మీ అంటే మీరు చెప్పాలా, దేవుడైన యెహోవాకు ప్రతి ఒక్కటి ప్రథమమైనది ఆయనకు సంబంధించింది. మగ పిల్లలు పుట్టిన ప్రథమ కుమారుడిని దేవుడికి సమర్పించాలా అంటే చంపడం కాదు, అతన్ని దేవుడికి సమర్పించినప్పుడు అతడు దేవుని సేవ చేస్తాడు. హన్నా ఆమె పిల్లలు లేరు, దేవుని దగ్గర పిల్లల్ని అడుగుతాను, ప్రభువా నాకు గర్భఫలాన్ని ఇవ్వండి, నేను పుట్టిన కుమారుడు నేను నీ సేవకే ఇస్తున్నాను ప్రభువా. సామ్యూయేలు ఏం చేశాడట, ప్రతి రోజు దేవుని సేవని చేశాడు. ప్రథమ కుమారుడు కొడుకు దేవుడికి సంబంధమైన వాడు. అతడు ఏ పని చేయకూడదు, అతడు దేవుని సేవ చేయాలి. సో ప్రథమ కుమారుడే కాదు, ప్రథమ ఫలము, ప్రథమ ధాన్యము, ప్రథమ ఆహారము, ప్రథమ గొర్రె పిల్ల, ప్రథమైన మేక పిల్ల, ఆవు పిల్ల, అది మనం ఏది సాకున్నా దాంట్లో పుట్టింది మొదలుకి దేవుడికి సంబంధించి అది మీరు దేవుని కొరకు తీసుకుని రావాలని ప్రభు అంటాడు. ఇంకొక వాక్యం మనం తీసుకున్నాము, నిర్గమకాండం 34వ అధ్యాయం. మీరందరూ తీసిన తర్వాత నేను చదువుతాను. నిర్గమకాండం 34వ అధ్యాయం 26వ వచనం చదువుతాను. 34లో 26 చదువుతాను, గమనించండి. 26 మీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరంలోనికి తేవలెను. మేక పిల్లలు దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ఓకే, సో మీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి
నీ దేవుడైన యెహోవా మందిరంలోకి తేవలను. చదువుతున్న ఇంగ్లీష్లో ఏముందో, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 34:26. And first of the first fruits of thy land that shalt bring unto the house of the Lord thy God. You should bring the first fruit of your land into the house of the Lord your God. నీ దేవుడైన యెహోవా మందిరంలోకి నీ ప్రథమ ఫలం, నీ భూమిలో పండే ప్రతి ఫలాన్ని నువ్వు దేవుని మందిరానికి తీసుకొని రావలేను. తీసుకొని వచ్చి అక్కడ యాజకుడు ఇచ్చినప్పుడు ఆ యాజకుడు దాన్ని దేవునికి మొదట ప్రార్థన చేసి దాన్ని దేవునికి సమర్పించిన తర్వాత వాళ్ళు దాని తర్వాత యాజకుడు తన కుటుంబం వాళ్ళు దాన్ని అనుభవించేవారు. 22వ వచనం చూడండి, 22వ అధ్యాయము 29వ వచనం, 22వ అధ్యాయంలో 29వ వచనము. ఇవన్నీ దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది కదండి. 22లో 29 చదువుతాను. నీ మొదట సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు, నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. ఇక్కడ చూసారా, మేకలను అంటాడు, గొర్రెలను అంటాడు, మీ పొలంలో పండిన పంట అంటాడు. ఇక్కడ ఏమంటాడు, మీ జ్యేష్ఠ కుమారుని నాకు అర్పింపవలెను. జ్యేష్ఠ కుమారుని అర్పించాలంటే బలియడం కాదండి, నా మందిరాన్ని తీసుకొచ్చి దేవుడి సేవకులకు ఆయన ప్రతిష్ఠించాలి. అతను చిన్నపిల్లడప్పుడు ఆయన ప్రతిష్ఠించాలి. అతను పెద్ద అవుతా ఉంటే నేర్పించాలి, బాబు నువ్వేం పని చేయకూడదు, నువ్వు దేవుడు వాక్యం చదవాలా, దేవుడి సేవ చేయాలి. ఇప్పుడు మేము చూసాడమ్మా 35 సంవత్సరాల నుంచి నేను దేవుడి సేవ చేస్తాను. ఇంట్లో పనులు నేను చేసుకుంటానులేండి, ఆ పనులు ఈ పనులు, కానీ నేను బయటికి వెళ్ళి డబ్బు సంపాదించి ఉద్యోగం నేను చేయకూడదు. పరేమ గారు మమ్మల్ని దేవుడు సేవకులకే ఏర్పరచుకున్నాడు. మేము దేవుడి సేవనే చేయాలా. ఎవరు ఎంత సంపాదించుకున్నా, ఎవరు ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నా, ఎవరు ఎంత ఆస్తులు సంపాదించుకున్నా, ఎవరు ఎంత బంగారం కట్టుకున్నా, నేను దాన్ని చూసి జలస్గా ఫీల్ అయిపోయి నేను దాన్ని ఇంట్లో పెట్టాలని నేను కోరుకోకూడదు. నేను దేవుడి సేవకు ఏర్పరచబడ్డాను కాబట్టి అంతమంది దేవుడి సేవకులు ఉండాలి. ఒకవేళ దేవుడు చిత్తమై ఆయన ఒకవేళ ఇంగ్లీస్తే నేను దాన్ని అనుభవించు. కానీ నేను బయటికి వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేసి, నేనేదో రియల్ ఎస్టేట్ చేసి, నేనేదో బంగారం వ్యాపారం చేసి దాంట్లో వచ్చిన రాబడిని, దాంట్లో వచ్చిన ఇన్కమ్ను, ల్యాండ్ కొని, ఇల్లు కొని నేను అలా చేయలేదు. మేము దేవుని సేవకులు. ఇక్కడ చక్కగా రాయమండి, జ్యేష్ఠ కుమారుని, మీ పెద్ద కుమారుని నా ఎదురు తీసుకురండి, నా మందిరం మీరు తీసుకురండి, ఆయనను ప్రతిష్ఠించండి. ప్రతిష్ఠించడం అంటే అర్థం ఏంటంటే, ఒక కుమారుడిని నేను దేవుడు సేవకిస్తున్నానని అప్పుడు చిన్న పిల్లలను తెస్తారు. అప్పుడు మేమేం చేస్తామంటే వాళ్ళ తల మీద చేయబెట్టి ప్రార్థిస్తాం, ప్రభువా ఇదిగో వినోద కొడుకు నీకు సేవకులకు ఇస్తున్నారయ్యా, ఇతడు ఇప్పటి నుంచే నీ జ్ఞానం, నీ భయభక్తులు, మంచి ఆరోగ్యం ఉండాలా, చక్కగా చదవాలా, మంచి జ్ఞానం ఉండాలా, ఆ జ్ఞానం అంతా నీ సేవకు వాడుకోవాలి అని మేము ప్రార్థిస్తాం. అప్పుడు తల్లిదండ్రులు ఆ కుమారుడు ఎదుగుతా ఉంటే అతనికి నేర్పిస్తారు, బాబు నిన్ను మేము దేవుడి సేవకు ప్రతిష్ఠించాము. నువ్వు డిగ్రీ చేసుకో, నువ్వు పీజీ చేసుకో, కానీ లాస్ట్ ఎక్కడికి వెళ్ళాలా, సేవకి వెళ్ళాలి. ఈ రోజుల్లో బైబిల్ కాలేజెస్ ఉన్నాయండి. ఈ బైబిల్ కాలేజెస్ లో మనం చదవాలంటే డిగ్రీ కావాలి. డిగ్రీ మనకి లేకపోతే బైబిల్ కాలేజ్ లో మనకు అడ్మిషన్ ఉండదు. అంటే డిగ్రీ వరకు చదువుకో, పీజీ వరకు చదువుకో. ఎందుకు? జనరల్ నాలెడ్జ్ మనకు అవసరం కదా. 2+2 4, 3 3 9 ఇవి మనకు ముఖ్యంగా కాబట్టి ఇవన్నీ నేర్చుకోవాలి. కాబట్టి ఇవి నేర్చుకున్న తర్వాత బైబిల్ ట్రైనింగ్, అక్కడ వెళ్ళి 3 సంవత్సరాలు బైబిల్ ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, అలా రాసినప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, బైబిల్ ఉన్నాయని ఇప్పుడు నెరవేర్చబడ్డాయా, ఇవన్నీ 5 సంవత్సరాలు, కొన్నిసార్లు 3 సంవత్సరాలు ఆ బైబిల్ ట్రైనింగ్ లో నేర్చుకొని వీళ్ళ తర్వాత పాస్టర్లు అయ్యి వాళ్ళు ఒక సంఘానికి పాస్టర్ గా దేవుని సేవలో వాళ్ళు వాడబడతారు. సో వీళ్ళు బ్రతికిన రోజులు వచ్చిన వాళ్ళకు వాక్యం చెప్పాలా, ప్రార్థన చేయాలా, వాక్యం చెప్పాలా, జనరల్ ఇంట్లో పనులు చేసుకోవాలా, ఇంట్లో బాత్రూమ్లు కడుక్కోవాలా, ఇంట్లో బట్టలు చేసుకోవాలా కదా, బట్టలు బాగా అంటున్నాను, ఇవన్నీ మేము ఇంట్లో చేసుకోవాలి. కానీ బయట మాత్రం చేయకూడదు, వేరే ఉద్యోగం చేయకూడదు, సంపాదన వచ్చి ఉద్యోగం ఏం చేయకూడదు, బయటికి వెళ్ళి డబ్బు సంపాదించకూడదు. దేవుని సేవకుడు
వాళ్ళని దేవుడు సేవ కొరకే ఏర్పరచుకున్నాడు కాబట్టి వాళ్ళు బ్రతికిన రోజులు దేవుని సేవలోనే ఉంటారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే నీ తొలి కుమారుని, నీ ప్రథమ కుమారుని, నీ మొదటి జ్యేష్ఠ కుమారుని నా మందిరంలోకి తీసుకుని వచ్చి నాకు సమర్పించు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా మొదటి కుమారుని పుట్టిన వెంటనే దేవుడి సన్నిధికి తెచ్చి అతన్ని ప్రతిష్ఠించేవారంట, అతన్ని డెడికేట్ చేసేవారంట. అతను పెద్దవాడైన తర్వాత దేవుని సేవలో లేవాడు. ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన ప్రతిష్ఠించారంట, ఆయన సున్నతి చేశారంట, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆయన దేవుడు వాక్యాన్ని చెప్పారంట. లాస్ట్ 30 సంవత్సరాలు అయినప్పుడు యేసుక్రీస్తు వచ్చి బాప్తిజం తీసుకొని ఇంకా యేసుక్రీస్తు ఏ ఉద్యోగం చేయలేదు. పగలంతా వేరే ఊరికి వాక్యం చెప్పేవాడంట. రాత్రి పూట కొద్దిసేపు ప్రార్థన చేసుకుని కొండ పైన గెత్సేమ్ అనే తోటకు వచ్చి ఆయన అక్కడ పడుకునేవాడు. తల్లిదండ్రులతో లేడు ఆయన. 3.5 సంవత్సరాల పరిధిలో ఆయన సేవకు వచ్చాడు. ఆ 3.5 సంవత్సరాలు ఆయన బయటపడి ఇప్పుడన్నా పోయేవాడు తన ఇంటికి కానీ ఆయన డే అంతా ఏం చేసేవాడట, గ్రామాలకు పట్టణాలకు చిన్న చిన్న విలేజెస్ విజిట్ చేసి వాక్యం చెప్పేవాడు, అద్భుతాలు చేసేవాడు. మరి రాత్రి పూట ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. గెత్సేమ్ అనే తోటలో మంచి చెట్లు అవి ఉండడం వల్ల ఆయన ప్రేయర్ చేస్తుంది, మళ్ళీ అక్కడే పడుకునేవాడంట. గెత్సేమ్ అనే తోటలో ఒక చిన్న పక్కన ఒక చిన్న కాలువ టైప్ ఉంటుందంట, ఫ్రెష్ వాటర్ వస్తాయంట, అక్కడ స్నానం చేసుకునేవాడంట అనుకుంటారు. సో ఈ రకంగా యేసుక్రీస్తు ఆయన పెద్ద ఇంటికి వెళ్ళలేదు కూడా ఆయన సువార్త. సో ఏ ఉద్యోగం చేయలేదు యేసుక్రీస్తు. ఆ రోజులో వడ్రంగి పని. యేసుక్రీస్తు తండ్రి యోసేపు ఏం పని చేసేవాడు? ఆయన కార్పెంటర్ కదా, వడ్రంగి. యేసుక్రీస్తు ఎక్కడైనా వడ్రంగి పని చేసినట్టు మనం గమనిస్తామా? చేపలు పట్టినట్టు లేకపోతే వేరే వ్యాపారం చేసినట్టు ఎక్కడైనా మనం గమనిస్తాం? లేదు. యేసుక్రీస్తు సేవ కొరకు ఏర్పరచుకోబడ్డాడు కాబట్టి ఆయన సేవకే దేవుడు ఏర్పరచు వాడుకున్నాడు. సో కాబట్టి మన మేక కావచ్చు, మన గొర్రె పిల్ల కావచ్చు, మన పొలంలో ఉండే పంట కావచ్చు, మన చెట్టుకు కాసిన ఫలాలు కావచ్చు, మనకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు కావచ్చు, ప్రథమ ఫలం అనేది ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించి. సో పాత నిబంధన కాలంలో దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు జనాంగానికి, ఓ ప్రజలారా, మీరు ఒకప్పుడు ప్రారంభంలో ఉంటున్నారు, ఇప్పుడు మీ పొలాలు లేవు కాబట్టి ఒకప్పుడు మీరు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళిన తర్వాత మీకు ల్యాండ్స్ ఇస్తాము, మీకు పొలాలు ఇస్తాము. ఆ పొలాలలో పండే పంటలను మీరు తప్పకుండా ప్రథమ ఫలమును దేవుడి దగ్గరికి తీసుకురావాలి. ఆ ప్రథమ ఫలం మీది కాదు, ఫస్ట్ ఫ్రూట్ అనేది మీది కాదు, అది దేవునికి సంబంధించింది, దేవుడికి ఇవ్వాలి. సో అది ప్రియుల యెహోవా దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు ఇంకొక వాక్యం మనం చదువుతున్నాం, సామెతల గ్రంథం. ఇప్పుడు దేవుడు సేవకులు రాస్తున్నారండి, పిల్లలు నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళేం రాస్తున్నారో చూద్దాం. 3వ అధ్యాయం 9, 10 వచనం అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9, 10 చదువునా రికి? Proverbs 3, 9 and 10. Book of Proverbs 3, 9 and 10. Loudly. Honor the Lord with thy substance and with the first fruits of all thine increase. So shall thy barns be filled with plenty, and thy presses shall burst out with new wine. నీ రాబడి అంతటిలో, వినండి ప్రియులారా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం నుంచి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. సో ఇక్కడ ప్రియులారా, దావీదు కుమారుడైన సొలొమోను రాశాడు ఈ వాక్యం. ఏమంటాడంటే, నీ ఆస్తి అంతటిలో, అంటే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము. ఇప్పుడు మనం ఏం చూసాం సునీత గారు? పొలంలో వచ్చినది ప్రథమ ఫలం ఇవ్వాలా, మేకలలో ప్రథమ ఫలం ఇవ్వాలా, గొర్రెలలో ప్రథమ ఫలం ఇవ్వాలా, చెట్లకు వచ్చిన పండ్లలో ప్రథమ ఫలం ఇవ్వాలా, కుమారుడు పుట్టినప్పుడు ప్రథమ ఫలం. ఇప్పుడేముంది ఇక్కడ? నీ రాబడి అంత. ఇప్పుడు అందరికి పొలాలు ఉండవు కదా, అందరికి
జాబ్స్ ఉండవు. ఇప్పుడు అందరికీ మందలు ఉండవు, అందరికీ తోటలు ఉండవు. కాబట్టి వాళ్ళు ఫ్రూట్స్ ధాన్యం ఇవ్వలేరు, గొర్రెలు మేకలు ఇవ్వలేరు. ఎవరో ఏదో మనం పని చేసుకోవాలి కదా. పని చేసినప్పుడు ఏమొస్తుంది మనకు? జీతం. ఆ జీతంలో అంటాడు నీ రాబడి అంటే జీతమే కదా, ఇన్కమ్. నీ రాబడి అంతట్లో ఈ వాక్యం నేను ప్రిపేర్ చేసుకుంటే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, గొర్రెలు లేవు, మేకలు లేవు, పొలం లేదు, మరి ఏంటి, మరి ఏదో జాబ్ చేస్తున్నావు కదా. నీ రాబడిలో ప్రథమ ఫలమును దేవుడికి సమర్పించాలి. ఈవెన్ మనం సంపాదించిన దాంట్లో దేవుడికి ఎంత ఇవ్వాలట? ప్రథమ ఫలము. ఏ పని ఏమన్నారు? మనకి పెన్షన్ వచ్చినా కదమ్మా, మనకు పొలంలో ధాన్యం వచ్చినా కదా, మీరు మనకు జాబ్ దొరికి మనం పనిచేసిన దాంట్లో ఎంత వచ్చినా మనం ఏం చేయాలంట? మొదటిది మనం తీసి దేవుడి మళ్ళీ చదువుతాను వినండి కదా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుకో. మన రాబడిలో మాత్రమే కాదు మనం దేవునికి ప్రథమ ఫలం ఇచ్చేది, మన ఆస్తిలో. అందరూ ఆశ్చర్యపోతున్నారు కదా పిల్లరా, ఆస్తులు ఎంత ఇస్తాము అని అడగచ్చు. నాకు కానీ చాలా సంవత్సరాలు అర్థం కాలేదు. ఎట్లా ఇస్తామా మరేమా ఆస్తిలో? ఎందుకు అమ్ముకున్నావు? అమ్మము. ఆస్తి ఎవరు అమ్ముకుంటారు? అమ్ముకో. ఇప్పుడు ఏం చేయాలంటమ్మా, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. గవర్నమెంట్కి మనం సంవత్సరానికి ఒకసారి ట్యాక్స్ పెడతాం కదా, అలా మనం సంవత్సరానికి ఒకసారి కొద్దిగా ఆ ఆస్తులు కొద్దిగా భాగాన్ని తీసి దేవుడి సేవకు మనము రాబడిలో రాబడే దాంట్లో ప్రథమ ఫలం ఇవ్వాలా. రెండోది ఆస్తిలో ఎంత ట్యాక్స్ కడుతున్నాం మనం ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కి. అట్టా మనము మనకున్న ఆస్తిలో మనం ఎంత గవర్నమెంట్ కడుతున్నాము అంత మనం తెచ్చి దేవుడి సన్నిధికి. నేను చెప్పట్లేదండి, నేను ఫోన్ చేయట్లేదు ఇవ్వమని. నీ రాబడి అంతట్లో ప్రథమ నుంచి నీ ఆస్తిలో ఏమంటే నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచు. సో ప్రియులారా, ఎవరైతే ఆస్తిలో నుంచి పరుగులా దేవుడికి ఇస్తారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే యెహోవాను ఘనపరుస్తున్నారంటే సుంతే కాదు. మనం దేవుడి సేవకు మనం ఏదైనా ఇచ్చినప్పుడు ఆయనను ఘనపరుస్తున్నామంటే మేము పాస్టర్కి ఇస్తున్నాము, పాస్టర్ బావాలనే బతుకుతున్నాడు, ఇట్లాంటి తలంపులు అసలు రాముడు. మరి పాస్టర్ మీ కొరకు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వాక్యం చెప్పి కొన్ని ప్రభుత్వం నడిపించారే, మరి దానికి ఏం లెక్క లేదా? మాట అంటున్నాను. ఎవరన్నా థ్యాంక్స్. ఇది ఎవరికి ఆ డైలాగ్ అంటే, ఎవరైతే నాకు బాగా గుర్తుంది, ఒకరోజు మేము ఒక గ్రామంలో అక్కడ నేను పాస్టర్గా ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి నాతో మేము ఇచ్చే కానుకలు ఏం చేస్తున్నావు నువ్వు అని నన్ను అడుగుతున్నాను. సో మేము ఇచ్చే కానుకలు నువ్వు ఏం చేస్తున్నావు అని నన్ను అడిగారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి జవాబు అనమాట. ఏమని, మీరు ఇచ్చేది నాకు కాదు బాబు, ఎవరు ఇస్తున్నారు? దేవుని సేవకు. అందరం నడవాలి కదా, దేవుని సేవ నడవాలి కదా. మేము కానీ ఉద్యోగానికి వెళ్ళిపోతాము, ఆమె ఏదో టీచర్గా పనిచేస్తుంది, నా కూతురు స్కూల్కి వెళ్తుంది, మేము కానీ సేవ చేయము. అప్పుడు ఎక్కడికి వెళ్తాం మనము? నా మధ్య అందరు పాస్టర్లంతా డిసైడ్ చేసుకుంటారు, మాకు సేవ వద్దు, ఏమొద్దురా బాబు, ఎవరి మీద ఆధారపడలేదు, ఇచ్చే డబ్బొద్దు, మీరు ఇచ్చే కానుకలతో మేము ఉద్యోగం చేసుకుని మేము వెళ్ళిపోతామని. ఆ చర్చ్లో ఈ చర్చ్లో మొత్తం ప్రపంచంలో అందరూ పాస్టర్లు అందరూ ఉద్యోగాలు చేసుకుంటారు. ఎక్కడికి వెళ్తాం మనం అప్పుడు? మనకు వాక్యం చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు. 6 నెలలు ప్రియులలో మనకు వాక్యం లేకపోతే భ్రష్టులం అయిపోతామంట, ఘోరమైన పాపంలో పడిపోతామంట. ఈ వాక్యం మనలో ప్రతి వారం, గురువారం, ఆదివారం ఆ వాక్యం విని మనం కంట్రోల్ చేస్తుందండి. లేకపోతే ఒక 6 నెలలు మనం మందిరానికి రాకుండా 6 నెలలు దేవుడి వాక్యానికి దూరం ఉంటూ చూడండి, మన తలంపులు, మన మాటలు, మన క్రియలలో మనం భ్రష్టులం అయిపోతాం, ఘోరమైన పాపం చేస్తాం.
ప్రభువులు ఇప్పుడు ఈ వాక్యం చెప్తుండగానే చాలా మంది ఎంతో ఘోరమైన పాపాలు చేస్తుంటారు. వాక్యమే లేదనుకుంటే అప్పుడు పరిస్థితి ఏం కావాలా? సో కాబట్టి మనం ప్రియుల మన రాబడి అంతకు మన ఇన్కంలో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలంట. మన ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచాలి కదా దేవుడు. అలా చేసినప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నీకంటే ఆహారానికి కొదవ ఉండదు, తాగడానికి నీళ్ళకు కొదవ ఉండవు. ఇంకా నీకు దేవుడు ఎల్లప్పుడూ సమృద్ధిని ఇస్తానే ఉంటాడు. ఆ ప్రథమ ఫలం అనేది మాత్రం మనది కాదు. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, మన సిస్టర్స్ మన భర్తలకు చెప్పాలా, బ్రదర్స్ మన భార్యలకు చెప్పాలి, మన తల్లిదండ్రులు చెప్పాలి, అమ్మా డాడీ మనం సంపాదించిన దాంట్లో ప్రథమ ఫలము ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. ఇవ్వాలా, చెప్పాలా, మన భర్తకు మన భార్యకు చెప్పాలి, మన పిల్లలకు చెప్పాలి, మన తల్లిదండ్రులకు చెప్పాలా. అది దేవునికి సంబంధించింది, దాన్ని ముట్టొద్దు, దాన్ని ఫస్ట్ దేవుడు సేవ తీయాలా అన్నప్పుడు దేవుడు ఆ చెప్పిన వారికి ఇంకా ఆశీర్వదిస్తారు. సో ఇది నువ్వు సంపాదించిన ప్రతి దాంట్లో ప్రథమ ఫలము, నీ రాబడి ఎంతట్లో ప్రథమ ఫలం నువ్వు దేవునికి ఇవ్వాలి. అంతేకాకుండా నీ యొక్క ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచాలి. అప్పుడు నీకు ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ కొట్లలో ధాన్యం ఉంటుంది, నీ గానులలో ఏం పొందిపోతుంది? ద్రాక్ష. అంటే ద్రాక్షరసము ధాన్యం అనేది ఈరోజు మనకు దేవుడికి ఆశీర్వాదం. రైట్. సో ఇంకొక వాక్యం మనం తీసుకుంటాం. నెహెమ్యా గ్రంథం కీర్తనలకు ముందు యోబు, యోబుకు ముందు నెహెమ్యా అని ఉంటుంది చూడండి. 10:35 అనుకుంటాను. 10:35. Please turn your Bibles. శ్రీలేఖ గారు ఈరోజు మా టాపిక్ ఏంటంటే రెండవ పండుగ, ప్రథమ ఫలము, ఫస్ట్ ఫ్రూట్స్. దేవుడికి మన పొలంలో, అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలు జనాంగం చెప్పింది, మీ పొలంలో పండిన పంట, మీ యొక్క తోటలో వచ్చిన పండ్లు, దాని తర్వాత మీ మేకల మందలో తొలిచుల పిల్లలు, సో మీ కుమారులను ప్రథమ ఫలముగా నా సేవకు ఇవ్వాలి అంటాడు. రైట్. నెహెమ్యా 10వ అధ్యాయం అందరం తీసుకున్నామండి. 35 నుంచి నేను చదువుతాను, అందరు గమనించండి. ఐ విల్ రీడ్ ఫ్రమ్ 35 ఆన్వర్డ్స్. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. ఇక్కడ నెహెమ్యా అంటున్నాడంటే మా యొక్క భూమి యొక్క పంట యొక్క ప్రథమ ఫలములు, మా ఆవులు, మా మేకలు, మా గొర్రెలు, మా మందలో వచ్చే ప్రథమ ఫలములను, మా వృక్షాలకు వచ్చే పండ్లను, ప్రథమ ఫలమును మేము దేవుని సన్నిధికి తీసుకొని రావాలని మేము నిర్ణయించుకున్నాము, మేము ప్లాన్ చేసుకున్నాము. నిర్గమకాండం, లేవియకాండంలో దేవుడు చెప్పాడు, మీరు ఒక్కసారి యెరూషలేముకి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత మీకు భూములు, మీకు ఆస్తులు వచ్చిన తర్వాత అప్పుడు తీసుకుని రండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఇక్కడికి వచ్చేసారండి, యెరూషలేముకి వచ్చారు, ఎవరు భూమి వాళ్ళకి వచ్చేసి, ఎవరు తోట వాళ్ళకి వచ్చేసి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టే ఈయన అంటాడు, మేము మళ్ళా చదువుతామండి, 10:35 నేను చదువుతాను. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటేమి. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరమునకు సేవ చేయు యాజకుల ఎదుకు మేము తీసుకుని వచ్చినట్లు నిర్ణయించుకుంటేమి. ఇదిగాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టాపనలు, సకల విధములైన వృక్షముల ఫలములను, ద్రాక్షరసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకులు తెచ్చున్నట్లుగా
మా భూమి పంటలో 10వ వంతు లేవీయులకు తీసుకుని వచ్చినట్టుగా ప్రతి పట్టణంలో ఉన్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటేవి. 38 లేవీయులు ఆ 10వ వంతు తీసుకునేలాగా ఆహారము సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలేదు. సో ప్రియులారా, ఇక్కడ నెహెమ్యా అంటాడండి, మాకున్న పొలంలో పండుతున్న పంటలో ప్రథమ ఫలము, మా తోటలో పండిన ఫలంలో ప్రథమ ఫలము, మా జ్యేష్ఠ కుమారులను, మా మేకల మందలను, మా గొర్రెల మందలను కదా, అన్నిటినీ మేము ప్రభు సన్నిధికి తీసుకొని రావాలని మేము డిసైడ్ చేసుకున్నాం. ప్రతి ఒక్క దాంట్లో 10వ వంతు. మీకు ఎంతమందికి తెలుసుకోలేదో ప్రియులారా, ఇశ్రాయేల్ జనాంగం ఈరోజు చిన్న దేశం, వాళ్ళ దేశం ఇంతే ఉంటుందండి. మ్యాప్లో చూస్తే వాళ్ళ జనసంఖ్య ఎంత తెలుసండి? 90 లక్షలే. ఇస్రాయల్ జనసంఖ్య, ఇజ్రాయెల్ పాపులేషన్ 90 lakh, కోటి కంటే తక్కువే. మన యూపీ, ఉత్తరప్రదేశ్ జనసంఖ్య ఎంత తెలుసండి? 25 కోట్లు. అంటే యూపీ వచ్చి ఇజ్రాయెల్ దేశం 25 దేశాలు ఎదురెడతారు. మన భారతదేశం యొక్క జనసంఖ్య ఎంత? 130 కోట్లు. ఇప్పుడు 140 కోట్లు. ఇజ్రాయెల్ దేశము 1 కోటికి తక్కువే. కానీ ఇజ్రాయెల్ దేశంలో నమ్ముతారు కదా, వాళ్ళ దేవుడు ఎంత ఆశీర్వదించాలంటే వాళ్ళ ఫ్రూట్స్, ఒక దానిమ్మ పండు ఇంత పెద్ద ఉంటుందండి, దాని రసము వాళ్ళు పిండితే ఒక పెద్ద గ్లాస్ నిండా. మన నార్మల్ ఫ్రూట్స్ కంటే వాళ్ళ ఫ్రూట్స్ ఇంత, వాళ్ళ ద్రాక్ష, ఒక ద్రాక్ష ఇంత పెద్ద ఉంటుంది. వాళ్ళ టమాటాలు చూడాలా, ఇంత పెద్ద 2 కిలో అయితే. ఇలా దేవుడు వాళ్ళకి ఎంత బ్లెస్ చేశాడు తెలుసా? వాళ్ళు సముద్రంలో నీళ్లను డీసాల్ట్ అంటే ఆ ఉప్పంత తీసి నీళ్లను తయారు చేస్తారు. ఆఫ్రికా దేశంలో అందరికీ వీళ్ళే పంపుతారండి నీళ్ళు. మైక్రోసాఫ్ట్ చిప్స్ అంతా వాళ్ళే తయారు చేశారు. దేవుడు ప్రపంచంలో ఏరోప్లేన్ కనుక్కున్న వారు, విమానాలు కనుక్కున్న వారు, హెలికాప్టర్లు కనుక్కున్న వారు, ఈ వాచ్, టైం, ఇవంతా యూదులే, ఇశ్రాయేల్ జనాంగమే. ఎందుకు చెప్తున్నా? వాళ్ళు దేవుడికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటారంట. మనం అలాగే దేవుడి సేవకు మనం నమ్మకం ఇస్తున్నప్పుడు ఒక స్టేజ్లో మన పిల్లలు చూడండి ఎంత మంచి స్టేజ్కి వస్తారు. చూసావా లేదా? మనం అది దేనికి పనికిరామనుకున్న మన పిల్లలు మనం దేవుడి సేవకు నమ్మకంగా నెహెమ్యా అంటాడు, మేము నిర్ణయించుకున్నాం మా పొలంలో ధాన్యాన్ని మొదట ప్రథమ ఫలం తెస్తాము, మా యొక్క చెట్లను పండ్లను ప్రథమ ఫలం తెస్తాము, మా గొర్రెలు, మా మేకలు, మా కుమారులను we have decided to bring everything to the house of the Lord. 10% తెచ్చిస్తాము నిర్ణయించుకున్నాం. సో దేవుడు పాత నిబంధన కాలంలో సంవత్సరానికి ఒకసారి ప్రథమ ఫలముల పండుగ మీరు ఆచరించండి. ఆ పర్టికులర్ డేట్, ఆ పర్టికులర్ నెల, ఆ పర్టికులర్ దినమందు మీ పొలంలో ఏమేమి పండి ఉంటాయో అన్ని దశభాగం తీసుకురండి. 10% ప్రథమ ఫలం తీసుకురండి. నేను చెప్పాను కదా, ఒక ఫ్యామిలీ మా దగ్గర జ్వరం వాళ్ళ ఫ్యామిలీ, అక్కడ వాళ్ళు పరిమళ ఇంటి పక్కన ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకరోజు వాళ్ళ అబ్బాయి వచ్చి చిన్న పప్పాయి తెచ్చి ఇచ్చాడు. అంకుల్ మా చెట్టు ఫస్ట్ వచ్చిన పంట అంకుల్, తర్వాత కుసైన తోట ఇది గోంగూర తెచ్చి ఇచ్చాడు. మా మమ్మీ గోంగూర ఇచ్చిన అంకుల్ ఫుల్ వచ్చింది, ఫస్ట్ మీకు ఇవాళ పాస్టర్లకి ఇవాళ దేవుని సేవకులని ఏదో గోంగూర తెచ్చారమ్మా. ఇదంతా ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం దేవుడు సేవకులకు ఇచ్చినప్పుడు, ఆయన దేవుడు సేవకు ఇచ్చినప్పుడు మనం దేవుడు సమృద్ధిని, అభివృద్ధిని చూపిస్తాం. మనం మర్చిపోకూడదు. మనం దేవుడు ఇచ్చిన దాంట్లో ప్రథమ ఫలమును, దశమ భాగం, ఇక్కడ దాని అర్థమంతా అదే కదా సునీత గారు, దాని అర్థమంతా అదే. నేను ఇస్తున్నానా అని మనం పరీక్షించుకోవాలి. మీరు ఇస్తున్నారని వేరే మనం అడగకూడదు కదమ్మా. నేను ఇస్తున్నానా అని మనం పరీక్షించుకొని
దేవునికి ఇస్తున్నామని మనం పరీక్షించుకొని దేవుని దగ్గర మనం పాపాలు ఒప్పుకోవాలి. కానీ వేరొకరు మీరు ఇస్తున్నారా అని కౌంటర్ వేసి ఒకే మనం తప్పించుకోకూడదు. దేవుడు గుడ్డోడా కదా ప్రియులారా? దేవుడు గుడ్డోడా? చూడడా? వినడా? నీ పని ఏంటి నువ్వు చూసుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు కదా ప్రియులారా? సో అలా ఇక్కడ వీళ్ళు నిర్ణయించుకున్నారంట, మేము ఇస్తాము, మేము దేవుని సన్నిధి తెస్తాము. ఇప్పుడు ఇర్మియా గ్రంథం తీసుకున్నాం. ఇర్మియా గ్రంథము దేవుడు మనకు ఆయన వాక్యం ద్వారా ఎన్నో సత్యాలు నేర్పిస్తున్నప్పుడు మనం దానికి లోపడితే మనం ధన్యులమండి. బుక్ ఆఫ్ జెరమాయా 2:3. బుక్ ఆఫ్ జెరమాయా 2:3. 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం ప్రియులారా. నేను చదువుతున్నానంటే నేను చదివినప్పుడు మైక్ అందరు గట్టిగా వినపడుతుంది, అందుకని నేను చదువుతున్నాను. 2వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నానండి. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠ జనములుగా ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతని ఒక్క నిమిషం మళ్ళీ చదువుతుంది. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠ జనమును ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైన వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. ఇంకొక మాట చెప్తారంటే ఇశ్రాయేలు జనాంగము దేవునికి మొదట ప్రథమ ఫలముగా దేవుడు ఏర్పరచుకున్నాడంట. ప్రపంచం అంతట్లో దేవుడు ప్రథమ ఫలముగా ఏ జనాన్ని ఎన్నుకున్నాడు? ఇజ్రాయెల్. మన ఇండియన్స్ ఎందుకు ఎన్నుకోలేదు? పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు లేదు? దుబాయ్ వాళ్ళు ఎందుకు ఎన్నుకోలేదు? అమెరికా వాళ్ళు ఎందుకు ఎన్నుకోలేదు? ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళ దేవుడు మాటకు లోబడ్డారు. అబ్రహాం మీ వదిలి, మీ దేశం వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళమంటే ఓకే ప్రభు అని ఎదుర్కొన్నాడు. దేవుడు చెప్పిన మాట విన్నాడు. నేను ఎందుకు వెళ్ళాలా, నాకేం లాభము అని అడగలేదు కదా. ఎవరైతే దేవుడికి తక్షణమే లోపడతారో దేవుడు వాళ్ళని ఉన్నతమైన జనాంగంగా చేస్తాడు. మనం దేవుడిని ప్రశ్నించామనుకోండి, డైరెక్ట్ గా మనం దేవుడిని ప్రశ్నించలేము. మన సేవకులను డైరెక్ట్ గా ప్రశ్నించామనుకోని కౌంటర్ వేసినాం అనుకోండి, అది మనం ఎవరికి వేసినట్టంట? దేవుడికి వేసినట్టే. ఒక స్థలం అంటారు, ఈ 10 సార్లు మీరు నన్ను శోధించారు అంటాడు ప్రభు. ఎక్కడ శోధించారు ప్రజలు? దేవుడిని ఎప్పుడు శోధించారు? వీళ్ళంతా శోధించారు మోషే. కానీ దేవుడు ఏం తీసుకుంటాడు? నన్ను శోధించాడు అని డైరెక్ట్ కంప్లైంట్ తీసుకుంటాడు కదా. సో దేవుడు సేవకులకు విరుద్ధంగా జనరలైజింగ్ అండి, నాకు విరుద్ధమే మాట్లాడటం అని కాదు. మన ప్రపంచంలో ఏ దేవుని సేవకులైనా ఏ దేవుని యొక్క పరిచారులకు విరుద్ధంగా మాట్లాడకూడదు. వాళ్ళు లేఖనాలలో ఉన్నాయి చెప్పినప్పుడు మనం వినాలి కదా ప్రియులారా. విన్నప్పుడు అది మనకు దీవెనకరము, ఆశీర్వాదకరము. సో ఇక్కడ వాళ్ళు ఏమనిందంటే రాబడిలో ప్రథమ ఫలమును ఆయన, అతని లయపరచిన వారందరూ శిక్షకు పాత్రులయ్యారంట. అంటే ఆ యొక్క దేవుడి సేవకు ప్రథమ ఫలములు ఇవ్వని వాళ్ళంతా దేనికి పాత్రులయ్యారంట? శిక్షకు పాత్రులయ్యారు. శిక్షకు పాత్రులంటే దేవుడు కంప్లైంట్ కాదు. ఫ్యామిలీలో గొడవలు, మిస్అండర్స్టాండింగ్, సిక్నెస్, వీక్నెస్, గొడవలు, సమాధానం ఉండదు. ఎప్పుడు సిక్కు, ఎప్పుడు బెడ్, ఎప్పుడు హాస్పిటల్, ఎప్పుడు టెస్టులు, హ్యాపీ ఉండరు. షాప్ అంటే అర్థం ఏంటి? నెంబర్ ఇంట్లో ఎప్పుడు చూసినా తిట్టుకోవడమే, ఎప్పుడు చూసినా అర్చుకోవడమే, ప్రేమ కూర్చొని మాట్లాడట్లేదు. ఎప్పుడు చూసినా వ్యాధి, రోగము, ఎప్పుడు చూసినా హాస్పిటల్స్. ప్రథమ ఫలం అనేది దేవునికి సంబంధించింది. సో సంవత్సరానికి ఒకసారి మీరు ప్రథమ ఫలం తీసుకొని రండి. దాన్నే ఇప్పుడు మనము హార్వెస్ట్ ఫెస్టివల్ అంటాం.
కోత పండగ. ఆ రోజుల్లో దేవుడు యెహోవా దేవుడు వాళ్ళకు చెప్పింది ఏంటంటే, మీకు ఏమేమి ఉంటుందో దాని అన్నింటిలో ప్రథమ ఫలము తీసుకుంటండి. ఒట్టి పొలంలో మాత్రమే కాదు, ఒట్టి చెట్లకు పండింది కాదు, ఇవను గొర్రెలు, మేకలు, కోళ్ళు, ఆవులు ప్రతి ఒక్కటి మనం తీసుకురావాలంట. ఆ రోజుల్లో పిల్లరా ఈ ఫస్ట్ ఫ్రూట్ పండుగకు అందరంలో ఫుల్ మొత్తం మెటీరియల్స్ ఉంటాయంట. ఫలాలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆవులు, మేకలు. వాళ్ళు తెచ్చి దేవుడికి ఇచ్చేవారు అంతే. ఆడ తెచ్చి కాంపౌండ్ లో అమ్మి వ్యాపారం చేసి కదా. ఇప్పుడు మన న్యూ టెస్టిమెంట్ లో ఇప్పుడు మనం ఉన్న ఈ కాలంలో ఏం చేస్తున్నారు, హార్వెస్ట్ ఫెస్టివల్ అని చేస్తారు. చేసి ఏం చేస్తారు వీళ్ళు, చర్చ్ కాంపౌండ్ లో బిర్యానీ అమ్ముతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టాల్ కదా, బిర్యానీ అమ్ముతారు. ఒకరు జొన్న రొట్టె, చికెన్ కర్రీ అంట, ఒకరు గారెలంట. వాళ్ళకి పడ్డది 10 రూపాయలే, వాళ్ళు 100 రూపాయలు అమ్ముతారు. అమ్మి ఆ డబ్బులు తెచ్చి దేవుడికి కానిపిస్తారు. దేవుడికి అలాంటి కానుక ఇష్టమన్నా, కానీ సునీత గారికి ఇష్టమా? నువ్వు ఇచ్చేది ఉంటే డైరెక్ట్గా పోయి లోపలే మన పేరుగా రాయడం. మనం కానుక ఇచ్చేటప్పుడు, అందుకే కానుక ఇచ్చేటప్పుడు అందరూ ఇట్లా చెయ్యి మూసుకొని ఇస్తారు. అంటే ఎవరు చూడకూడదు, మనం ఇచ్చేది ఎవరు తెలవకూడదు కదా. ఇచ్చి మనం కవర్ తెస్తే మన పేరు రాయకూడదు, ఏం ఖాళీ ఉండాలి ఏంటి. అది తీసుకున్నాడు, ఓహో ఎవరో ఇచ్చింది అనుకోవాలి, అంతే. ఓహో వీళ్ళు ఇచ్చారా అనుకోకూడదు. వీళ్ళు ఇచ్చారా అని అంటున్నాం అనుకోండి, మనకు రావాల్సిన బ్లెస్సింగ్స్ రావు. కొన్ని చర్చిలలో అమ్మగారు ఏం చేస్తారంటే, ఈరోజు మన చర్చ్కి ఒక సిస్టర్ గారు 5,000 రూపాయలు ఇచ్చారు అని బయట అనౌన్స్ చేస్తారు. ఆ తక్కిన వాళ్ళు ఇంకోళ్ళంతా వాళ్ళకి అదే వాత పెట్టట్టు అంటారు. వాత పెట్టట్టే అమ్మ వాడించితే నేను ఇవ్వకపోతే బాగుంటుందని చెప్పేసి కదా, వీళ్ళు రెచ్చగొట్టడానికి వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అది మనం చేయొచ్చా? యేసుప్రభుడు కుడి చేయిస్తే ఎడమ చేయికి తెరవకూడదు. మీ బూర ఊదకూడదు. మేము అది ఇచ్చినాము, ఇది ఇచ్చినాము, మందిరానికి చర్చిలో మేమే 4 ఫ్యాన్ ఇచ్చినాము, చర్చి మైక్ మేమే ఇచ్చింది, ఈ స్టాండ్ మాదే. ప్రథమ ఫలం అనేది దేవుడికి సంబంధించిన, అది మనం దేవుడు తెచ్చి వ్యాపారం చేసి దాని వల్ల డబల్ చేసి 10 రూపాయల బిర్యానీని 100 రూపాయలకు అమ్మేసి ఆ 100 రూపాయలు మన దేవుడు సేవకి ఇచ్చి మన దేవుడు డబ్బుకు లేకపోతే మెటీరియల్కు ఆశించే దేవుడు. సో కాబట్టి ప్రథమ ఫలము అంటే కదా, ఆ రోజులలో వాళ్ళ పొలంలో, వాళ్ళ యొక్క మందలలో, వాళ్ళ యొక్క చెట్లకు, వాళ్ళ యొక్క తోటలో పండిన ప్రతి ఒక్కటి తెచ్చి వాళ్ళు దేవునికి ఇచ్చేవారు. ఒకటి ఇది మాత్రం లేదు, వాళ్ళ కుమారులను కానీ ప్రథమ ఫలంగా ఇచ్చేవారు. ఈ రోజులో ప్రథమ ఫలము మీ కుమారులను దేనికే పడుతుంది. మా సన్ని, ముఖేష్, రిచి వీళ్ళంతా ఎక్కడ ఉండేవారు? దేవుడి సేవకి వెళ్ళిపోయారు. పాస్టర్లు లేవారు, ఆడపిల్లలు కాదు, ఒకటి మగపిల్లలు. నేను ఫస్ట్ కాదులేండి మా ఇంట్లో, నేను 4వ ఇంట్లో. సో అలా ఫస్ట్ కుమారులంతా ఇలా రాహులు, ఏమా ఉదయ్ పాస్టర్లు లేవారు, సేవకి వెళ్ళిపోయారు. వాళ్ళకి సంతోషం అలేదా? ఒక బ్రదర్ వాక్యం చెప్తున్నాడు, శ్రీలా 5 మంది పిల్లలు ఉంటారంట, 5 మంది పెద్దోళ్ళు డాక్టర్లు చేస్తారంట, 2వ వాడిని సైంటిస్ట్ చేస్తారంట, 3వ వాడిని ఇంజనీర్ చేస్తారంట, 4వ వాడిని మంచి ఏదో ఒక బిజినెస్ లో పెడతారంట, 5వ వాడో 6వ వాడో సరిగ్గా తెలివి ఉంటుందంట, 10 సార్లు ఫెయిల్ అయి ఉంటారంట, వారి పాస్టర్ని పంపుతారు. అంటే పనికి వచ్చినన్ని వాళ్ళు వాళ్ళ గురించి పెట్టుకొని, పనికి తెలియలేదు, వీడికి పెద్ద చదువు రాదు, వీడు 10 సార్లు ఫెయిల్ అయ్యారు బాబు, వీడికి చెడు అలవాట్లు చాలా ఉన్నాయి, అరే పోరా నువ్వు సేవ చేయవాలి. సో దేవుడికి డిఫెక్ట్ పీస్ ఇస్తారంటే ఆయన దేవుడు దాన్ని పర్ఫెక్ట్ చేసే దేవుడు కదా. కానీ మన తల్లిదండ్రుల మైండ్ అక్కడ బయటపడ్డట్టు కదా. మలాకి అంటాడండి, గుడ్డిదాన్ని కుంటిదాన్ని మీరు మీ గవర్నమెంట్కి ఇచ్చి చూడండి, వాళ్ళు మీరు తీసుకుంటారా? మీరైతే నా మందిరంలో తెస్తారా? అప్పుడప్పుడు మన కాంతి డబ్బులలో చిన్న నోట్లు ఉంటాయి కదా, అంటే మనము దాన్ని తెచ్చి మనం దేవుడి సేవకి ఇచ్చామనుకుంటే మంచిదిగా. నేను ఎప్పుడన్నా ఒక నోట్ చిరిగిందంటే దాన్ని చింపేసి చెత్తలో పడేస్తారు.
అది ఎవరి దగ్గర మోసం చేసి వాళ్ళని నమ్మేసి వాళ్ళని మోసం చేస్తే అది మోసం కదా. సరే మనం ఎవడో మోసం చేసిండు, ఒకటి తిరిగిచ్చిండు, సో మనం దాన్ని మోసం చేసి ఒకటి ఇస్తాం. మోసపోవడం పాపం కాదు, మోసము చేయడం పాపం. ఈ నెక్స్ట్ టైం ఇప్పుడు 10 రూపాయలు 100 రూపాయల నోట్లు 500 నోట్లు చిరిగింది అనుకోండి, నా వల్ల చిప్పొద్దులేండి, అక్కడ ఒక షాప్ ఉంది కదా, వాడికి ఇస్తే ఏదో వాడు 450 రూపాయలు ఇచ్చి ఆయన గవర్నమెంట్ ఆయనకి ఇస్తాడు. సో నేను ఒక 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపీస్ ఉంటే నేను చింపేస్తాను, ఎందుకంటే మళ్ళీ దాన్ని ఆ 10 రూపాయలు కనుక్కోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే కదా, మనం గుడ్డిది కుంటిది లేవి కలది మనం దేవుడికి ఇస్తామా? మనం దేవుడికి ఇచ్చినప్పుడు ఎలా ఉండాలంట? పర్ఫెక్ట్, పరిపూర్ణంగా. ఇంకొక వాక్యం తీసుకున్నాము కదా, యెహెజ్కేలు గ్రంథము, యెషయా, ఇర్మియా తర్వాత ఉంటుందండి. యెహెజ్కేలు గ్రంథం 44. ప్రథమ ఫలము అనే టాపిక్ మీద మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు ప్రభు అయిన యెహోవా ఇశ్రాయేలు జనులకు చెప్పిన మాట ఏంటంటే, మీ ప్రథమ ఫలము నాది, నా మందిరానికి తీసుకురండి. మీరు సంపాదించిన దాంట్లో, మీకు పండిన దాంట్లో, పొలమున్నా, మీరు ఉద్యోగం చేస్తున్నా, మీరు రాబడి ఎంతట్లో మీరు ప్రథమ ఫలము నాది, మీరు అది వాడుకోవద్దు, అది నాకు సంబంధించింది అనే విషయాన్ని మనం ధ్యానించుకుంటాం. 44వ అధ్యాయము 30వ వచనం అండి. మీ ప్రతిష్టాపనన్నింటిలోనూ తొలుచులు వాటినన్నింటిలోనూ మొదటివి, ప్రథమ ఫలములన్నింటిలోనూ మొదటివి యాజకుల వరకు, మీ కుటుంబములతోనూ ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వలేము. పక్షులలోనూ పశువులలోనూ తనకు తాను చచ్చిన దానిని గాని చీల్చబడిన దాన్ని యాజకులు భుజింపకూడదు. ఇక్కడ చెప్తాడు, నేను చెప్పాను, చీల్చబడ్డది, లేమిది, పుట్టిది ఇలాంటిది చేయకూడదు. కుళ్ళిపోయిన కూరగాయలు, ఆల్మోస్ట్ కుళ్ళిపోయిన మామిడికాయ ఇట్లాంటి తీసుకురాకూడదు దేవుని సన్నిధికి. అదే కదా ఇక్కడ అర్థం కదా. 30 మళ్ళీ చదువుతారు చూడండి. మీ ప్రతిష్టాపనలన్నిటిలోనూ తొలిచులు వాటన్నిటిలోనూ మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకుల వలన మీ కుటుంబంలోకి ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వలేను. ఇప్పుడు అది ఇచ్చిన తర్వాత పక్షులలోను పశువులలోను తనకు తాను చచ్చిన దానిని కానీ చీల్చబడిన దానిని కానీ యాజకులు అంటే మీరు అక్కడికి దేవత ఫస్ట్ చీల్చబడ్డది, తనకు తానే రోగం వచ్చి చనిపోయిన దాన్ని తీసుకురావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మందిరంలోకి రాకూడదు. ఒకవేళ వచ్చినా కానీ యాజకులు దాన్ని చూసి ఈవెన్ పిండి పిసికే ముద్దలని మీరు ఫస్ట్ దేవుని సేవ ఇవ్వాలి. సేమ్ థింగ్ కూడా ఇప్పుడు మనం చదివే వాక్యాలన్నింటిలో బ్రాహ్మిన్స్ ఇవన్నీ దేవుని వాక్యంలో నుంచి చాలా తీసుకొని ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తాము. వచ్చే వారము ప్రథమ ఫలం న్యూ టెస్టిమెంట్ లో ఎక్కడ ఉంది? మనకు టైం ఇప్పుడు లేదు కాబట్టి వచ్చే వారం చెప్తాను. ప్రథమ ఫలం అనేది న్యూ టెస్టిమెంట్ లో ఎక్కడ వర్తిస్తుంది. సో షీలా ఈ 7 పండుగలు దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి చెప్పిన 7 పండుగలు న్యూ టెస్టిమెంట్ లో ఎక్కడో ఒక దగ్గర రిలేటెడ్ అయింది. పస్కా పండుగ అంటే ఏం గుర్తు చేసుకోవాలి మనం? యేసు ప్రభు శిలువ మరణం. మరి ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్రూట్ ప్రథమ ఫలముల పండుగ అంటే మనం ఏం నేర్చుకుంటాము అంటే వచ్చేవారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ లో ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే బిఫోర్ ఏమైనా డౌట్ ఉంటే మీరు నన్ను అడగవచ్చు. నేను చెప్పిన ఈ పాయింట్స్ లో ఈ టాపిక్ కాకుండా వేరే టాపిక్ కాదు. Everybody clear? We'll pray. తలలు ప్రార్థన
ప్రియుల ఒక 2 నిమిషాలు మనం విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఇశ్రాయేలు జనాంగంలో ఇవి చాలా ఇంపార్టెంట్ పండుగలండి. 7 పండుగలు. ఒకటి పస్కా పండుగ, ఇప్పుడు మనం చదువుకున్నది ప్రథమ ఫలముల పండుగ. మీరు సంపాదించిన రాబడిలో, మీ పొలంలో పండిన పంటలో, మీ మేకలు, మీ ఆవులలో పుట్టిన తొలిచూలి పిల్లలు, పక్షులు, పశువులు, ఏది మీరు ఏది సంపాదించినా, ఏది మీ దగ్గర మీరు పెంచుకుంటున్నా దాని ప్రథమ ఫలమును నాకు తెచ్చియాలా, యాజకులకి ఇయ్యాలా, మందిరం మీరు తీసుకురావాలి. అది మీరు తినకూడదు, అది మీరు తీసుకోకూడదు. అది దేవుడికి సంబంధించింది. ఏదో దేవుడు తింటాడని కాదు కదా, మనం ఇచ్చేది నేర్చుకోవాలని దేవుడు మనకు ఆ వాక్యాన్ని పెట్టాడు. ప్రతి ఒక్కరు ఇవ్వాలి, ఎప్పుడు తీసుకోకూడదు. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యత అని యేసు ప్రభువు చెప్పిన మాటను గుర్తు చేసుకోవాలి. ఇచ్చేవారి కంటే పుచ్చుకున్న వారి కంటే మనం ఇచ్చేవారు ఉంటే మనకు దీవెనంటే ఇప్పుడు మనం చదువుతున్నాం. మీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలంటే ప్రథమ ఫలము నాకు మందిరం తీసుకురండి, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీ 10వ వంతును నా మందిరాన్ని తీసుకురండి. ఈ జనులు దొంగలు, నా యొక్క దొంగిలిస్తున్నారు, వచ్చే ఇన్కమ్ అంతా వీలే వాడుకుంటున్నారు. దాంట్లో ప్రథమ ఫలము, దాంట్లో 10వ వంతు తెచ్చి నాకు ఇవ్వట్లేదు అని దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి దొంగలు అంటున్నారు. ప్రియుగా 90% నువ్వు తీసుకో, కానీ 10వ భాగం నా కొరకు తీసుకురా. ప్రభు చెప్తున్న మాట ఏంటి? మనమందరం నమ్మకంగా మనకు రాబడిలో, మనకు వచ్చిన ఇన్కంలో మన నమ్మకంగా దేవుడికి తీసుకెళ్ళి మన కుటుంబంలో మన పిల్లలు ఒక స్టేజ్లో చూడండి, మన పిల్లలు మంచి స్టేజ్కి ఎదుగుతారు. తల్లిదండ్రులుగా మనం పెద్దగా మేము వర్గాలకు పోల్చుకొని మన పిల్లలు దేవుడు ఉన్నతమైన స్థాయి, రేపు వాళ్ళ ద్వారా ఇన్కమ్ రాబడిని దేవుడు జనరేట్ చేస్తాడు. పరిశుద్ధుడా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. థ్యాంక్స్ ప్రభువా. ఇవన్నీ మీ వాక్యంలో ఉన్నాయే, బైబిల్లో ఉన్నవే, మీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవే. ఇశ్రాయేలు జనాంగానికి మీరు ఇచ్చిన 7 పండుగలు ఇది 2వ పండుగ. సంవత్సరానికి ఒకసారి మీ భూమిలో, మీ మందలో, మీ తోటలో వచ్చిన ప్రథమ ఫలం నా మందిరాన్ని తీసుకురండి, నా యాజకుల దగ్గరకు తీసుకురండి. వాళ్ళు దాన్ని నాకు సమర్పిస్తారు. అది మీది కాదు. ఇవి దాంట్లో ఒక లెసన్ మీరు నేర్పించారు ప్రభువా. మాకు ఇంత ఇచ్చారు, కానీ ఆ ప్రథమ ఫలం మీదే ప్రభువా. మా కుమారులు కావచ్చు, మా గొర్రె మేకల మందలు కావచ్చు, మా పశువులు కావచ్చు, మా పక్షులు కావచ్చు, మా తోటలో వచ్చే ఆ పంట కావచ్చు, మా తోటలో వచ్చే ప్రభువా ఆ పళ్ళు కావచ్చు, అవి ఏవైనా కానీ ప్రభువా అవి మావు కావు. ప్రథమ ఫలం నీది ప్రభువా. సో మేము ఇప్పుడే చదువుకున్నాం, మీ రాబడి అంతట్లో మీ ప్రథమ ఫలమును మీ ఆస్తిలో భాగమించి యెహోవాను ఘనపరచుడి అని విన్నాము. అప్పుడు నీ పంటలలో ధాన్యము సమృద్ధిగాను, ద్రాక్షారసము సమృద్ధిగాను పొర్లి పారుతుందని నేను విన్నాను. నేమే అంటాడు, మేము నిర్ణయించుకున్నాం దేవుని సన్నిధికి ప్రథమ ఫలం తీసుకురావాలని. మా కుమారులను తెస్తాం ప్రథమ ఫలముగా. ఎన్ని లెసన్స్ అన్నాయన, ఇన్ని పాఠాలు మీరు మాకు నేర్పించారు. కాబట్టి మా జీవితంలో మేము బ్రతికిన రోజులు, మేము సంపాదించిన దాంట్లో, మా భూమిలో, మా పొలంలో వచ్చిన దాంట్లో ప్రథమ ఫలం, దశమ భాగం తెచ్చి నీ మందరం ఇవ్వాలని మాకు పాత నిబంధన నుంచే మీరు నేర్పిస్తున్నారు. మేము అవి మర్చిపోకుండా ఎల్లప్పుడూ దాన్ని చేయడం మాకు సాయం చేయాలి. ఇదిగో నీ బిడ్డలైన మేము 20 సంవత్సరాల నుంచి అలవాటు ప్రాంతంలో కొంతమంది వస్తున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు, కానీ ఉన్నవారు స్థిరంగా ఉన్నారు ప్రభావ. కనీసం మేము కొద్దిమంది అయినా మీ రాజ్యంలో ప్రవేశించడానికి ఈ భూమి మీద మేము ఏమేమి చేయాలని చేసి
ఏమేమి చేయకూడదు అవన్నీ మానుకోండి. రేపు మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు, మేము ఈ లోకంలో మా యాత్ర ముగించుకున్న తర్వాత నీ దగ్గర నిలబడ్డప్పుడు బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలి. సాయం చేయండి. మమ్మల్ని మేము మోసం చేసుకోకూడదు ప్రభు. ఇదిగో వచ్చిన బిడ్డలందరినీ దీవించి మొదటిసారి మా మధ్యకు ఉమా గారు మా మధ్యకు వచ్చారు. ఆమె దాని గురించిన 3 పిల్లలు, షీల, ఆమె భర్త, ఆమె పిల్లలను బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాను. వాళ్ళ 2వ కూతురు ప్రీతి, ఆమె భర్తను, ఆమె కుమారుని బట్టి జ్ఞాపకం చేసుకున్నాను. వాళ్ళ కుమారుడు రాజేష్, ఆయన జ్ఞాపకం చేసుకుని ఈ తల్లిని జ్ఞాపకం చేసుకున్నాను. ఆమె కడుపున పుట్టిన 3 పిల్లలు, వారి కుటుంబాలు, వారి పిల్లలు అందరూ సుఖ సంతోషంతో ఆరోగ్య ఆశలతో ఉండి వీళ్ళందరి పార్లోకంలో ఉండటం సాయం చేయండి. ఆత్మీయ బలపరచండి. మా మధ్య వచ్చిన సిస్టర్ శ్రీలేఖ గారిని బట్టి మీ పొందాలి. ఆమెను, ఆమె భర్తను, ఆమె 2 పిల్లలను దీవించండి. ఒక తల్లిగా, ఒక భార్యగా ఎంతో చక్కగా పిల్లలను నేను మీ మార్గంలో పెంచుతూ కష్టపడుతూ షీఈస్ డూయింగ్ ది బెస్ట్ ఫర్ అవర్ చిల్డ్రన్. దట్స్ మై సిస్టర్. గివ్ హర్ గుడ్ హెల్త్, లాంగ్ లైఫ్. రిచ్కి చక్కగా చదువుకొని వాళ్ళు స్థిరపడాలి ప్రభు. మంచి లైఫ్ సెటిల్ కావాలి. ఈ వాక్యం లోబడితే నువ్వు ఆటోమేటిక్గా బ్లెస్ చేస్తావు ప్రభు. లోబడే కృపను బాధ పరిగణ దేవదానం ముఖేష్ మేఘన ఈ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని కానీ దీవించండి. వాళ్ళు చక్కగా లైఫ్లో సెటిల్ అయ్యి నేను బలపరిచేటువంటి బట్టి మీ వీరన్న, మీ వాక్యమన్న, మీ సన్నిధిని ఎంతో ప్రేమించే కుటుంబం కాబట్టి ఎల్లప్పుడూ మీ సన్నిధి వాళ్ళు పెట్టుకున్నారు. మా మధ్యకి నడిపించిన సునీత సిస్టర్ గారిని బట్టి మీకు వందనాలు. ఆమె దాన్ని గురించిన చక్కటి భర్త, 3 పిల్లలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అప్పుడు నన్ను మెండుగా దీవించండి. ఎంతో నమ్మకంగా ఇన్ని సంవత్సరాలు నేను వెంబడిస్తున్నారు. ఆమెను బట్టి ఆమె భర్త, నా 3 పిల్లలు దీవించి వాళ్ళందరూ మీ సన్నిధిలో ఎల్లప్పుడూ కనబడడం నిమిత్తం వారి ఆత్మీయ కడుపు తెరవండి. 3 పిల్లలు చక్కగా చదువుకొని స్థిరపడాలని నీ వాక్యంలో స్థిరంగా వాళ్ళ భర్తగా దీవించండి. శాంతి సమాధానం భయమును బట్టి మీకు వదలాలి. ఆమె దాని గురించిన కుమారుడు ఉదయని బట్టి, ఆయన భార్యను, ఆయన కూతురుని బట్టి స్తోత్రాలు ఆత్మగా దీవించు. ఆమె కూతుర్ని, ఆమె అల్లుని బట్టి మీకు వందనాలు చేస్తున్న వారిని దీవించు. వారు సంపూర్ణంగా విశ్వాసంలో వచ్చి నేను వెంబడించు వారికి సాయం చేయండి ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. మా మధ్య వచ్చినానికి ఆయన ప్రభు ధీరజ్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ధీరజ్ నేను మీరు ఆశీర్వదించండి, ఆత్మీయంగా బలపరచండి. అంతవరకు ఆయనగా నేను నమ్మకం పెట్టుకున్నాను. దయచేయండి ప్రభు. మేరీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేరీ నేను తనకు మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఆమెను మీ కృపతో నింపండి ప్రభు. రాబోయే దినాల్లో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించండి. భార్య భర్తలను దీవించి ఆమెను జ్ఞాపకం చేసుకుని చక్కటి సంతానాన్ని దయచేయండి ప్రభు. మీకు అసాధ్యం ఏది లేదు ప్రభు. ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లల గురించి తను ప్రార్థిస్తుంది ప్రభు. ఆమె గర్భఫలాన్ని మీరే ఇవ్వండి ప్రభు. ఎంతో మందికి ఇచ్చారు ప్రభు. ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేని వాళ్ళు మీరు పిల్లలు ఇచ్చారు ప్రభు. వేదికని ఎవరెవరైతే రాలేదు ఈరోజు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటారు. మాత్రమే వారందరినీ దీవించండి. దగ్గరలో ఉండే వాళ్ళు ప్రతి గురువారం మీ సన్నిధికి వచ్చి ఈ వాక్యాన్ని ఎదిగే కృపను దయచుకుంటారు. ఎన్నో సత్యాలు మీరు మాకు నేర్పిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దేవుడు మా ప్రయత్నించండి. నీకే వందనాలు చెల్లిస్తూ తిరిగి అందరూ వెళ్తున్నారు. క్షేమంగా వారు చేరుకు సాయం చేయండి. వచ్చే ఆదివారం మేమందరం వచ్చి మీ సన్నిధిలో ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మాకు సాయం చేయండి. క్రీస్తు పేరిట ప్రార్థించి పెట్టుకుంటాం తండ్రి. అందరం చేద్దాం గట్టిగా ఆమేన్. 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 చివరికి వాళ్ళ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం చేరిన మనందరికీ మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడైన కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం అయితే మనం వచ్చే ఆదివారం 10:30 మన జ్ఞానంలో ఉండి ఒక్క నిమిషం ఆగితే స్నాక్స్ ఉన్నాయి.
స్నాక్స్ కి రంగమ్మ తీసుకుంటుంది. వేరే